హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 8th యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఉద్యోగిత మరియు ప్రభుత్వ విత్త సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. ఉద్యోగిత మరియు ప్రభుత్వ విత్త శాస్త్రానికి సంబంధించిన అంశాలను ఈ యూనిట్లో తెలుసుకుంటాం. మరి ఉద్యోగితకు సంబంధించిన రెండు ప్రధాన సిద్ధాంతాలు మనకు సిలబస్లో ఉన్నాయి. ఒకటి సాంప్రదాయ సిద్ధాంతం, రెండవది ఆధునిక సిద్ధాంతం. ఆధునిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జాన్ మెనార్డ్ కీన్స్ కాగా, సాంప్రదాయ సిద్ధాంతాన్ని సాంప్రదాయ ఆర్థికవేత్తలుగా పిలువబడే కొంతమంది ఆర్థికవేత్తల చేత ప్రతిపాదించబడ్డది. ఈ క్లాసులో సాంప్రదాయ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, మార్కెట్ సూత్రం అంటే ఏంటి, ఈ సాంప్రదాయ సిద్ధాంతం యొక్క ప్రమేయాలు, సిద్ధాంతం యొక్క వివరణ మరియు ఈ సిద్ధాంతంపై విమర్శల గురించి తెలుసుకుందాం. మొట్టమొదట సాంప్రదాయ ఆర్థికవేత్తలని ఎవరిని అంటాం అన్నప్పుడు ఆడమ్ స్మిత్, రికార్డో, మాల్దాస్, జేబిసే, పిగో మొదలగు ఆర్థికవేత్తలు రూపొందించిన ఉద్యోగిత సిద్ధాంతాన్నే సంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంగా పిలవడం జరుగుతుంది. ఈ సిద్ధాంతానికి జేబిసే అనే ఆర్థికవేత్త ప్రతిపాదించిన మార్కెట్ సూత్రం గుండె వంటిదిగా చెప్పవచ్చు. జేబిసే అనే ఆర్థికవేత్త మార్కెట్ ప్రిన్సిపుల్ను ప్రతిపాదించడం జరిగింది. అది ఈ సిద్ధాంతానికి గుండె వంటిది. అంటే మనిషికి గుండె ఎంత ముఖ్యమైందో, గుండె ఆగిపోతే ఏ విధంగా అయితే మనిషి మరణించే సమానమో, అదేవిధంగా ఈ సిద్ధాంతం యొక్క జీవం అనేది మార్కెట్ సూత్రం మీద ఆధారపడి ఉంది. మరి మార్కెట్ సూత్రం ఏం చెప్తుందంటే, సప్లై తనకు సరిపడిన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది. జేబిసే యొక్క మార్కెట్ సూత్రం ఏంటంటే, సప్లై తనకు సరిపడిన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది. ఆయన ఏమంటారంటే, సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అంటారు. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. సప్లై తనకు సరిపడిన డిమాండ్ తానే సృష్టించుకుంటుంది. అదనపు ఉత్పత్తి జరిగినప్పుడు ఆ ఉత్పత్తిలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలకు అదనపు ఆదాయాలు లభిస్తాయి. ఈ అదనపు ఆదాయాలు ఉత్పత్తి కారకాల యజమానులు వినియోగ వస్తువుల మీద లేదా మూలధన వస్తువుల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి పెరిగిన సప్లై మేరకు వస్తువులకు డిమాండ్ కూడా పెరుగుతుందని జేబిసే మార్కెట్ సూత్రం తెలుపుతుంది. ఆర్థిక వ్యవస్థలో అధిక సప్లై అంటే సార్వత్రిక అత్యుత్పత్తి కానీ, అదేవిధంగా నిరుద్యోగిత కానీ ఉండవు అనేది సాంప్రదాయ సిద్ధాంతం యొక్క నమ్మకం. అయితే ఈ సాంప్రదాయ సిద్ధాంతం కొన్ని ప్రమేయాల మీద ఆధారపడి ఉంది. ఆ ప్రమేయాలు నిజమైనప్పుడు మాత్రమే సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రతిపాదించిన ఉద్యోగిత సిద్ధాంతం, ఉత్పత్తి సిద్ధాంతం కూడా నిజమవుతుందని చెప్పవచ్చు. అందులో మొదటి ప్రమేయం ఏంటంటే, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు. అంటే ఆర్థిక విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు, స్వేచ్ఛా వ్యాపారం అనేది కొనసాగాలి. ఉత్పత్తి కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు. ఇక రెండవది, వస్తువుల శ్రామికుల మార్కెట్లో పరిపూర్ణ పోటీ ఉంటుంది. వస్తువుల శ్రామికుల మార్కెట్లో పరిపూర్ణ పోటీ ఉంటుంది అనే ప్రమేయాన్ని తీసుకోవడం జరిగింది. పరిపూర్ణ పోటీ మార్కెట్లో వస్తువు ధర ఎలా నిర్ణయించబడుతుంది అన్నప్పుడు మనం గతంలో వస్తువులకు ఉండే మార్కెట్ డిమాండ్ రేఖ, వస్తువుల యొక్క మార్కెట్ సప్లై రేఖ రెండు పరస్పరం ఖండించుకున్నప్పుడు ఏర్పడ్డ ధరను సమతౌల్య ధరగా, అక్కడున్న వస్తురాశిని సమతౌల్య వస్తురాశిగా చెప్పుకున్నాం. అంటే వస్తు మార్కెట్లో సమతౌల్యాన్ని మార్కెట్ డిమాండ్, మార్కెట్ సప్లై ఆధారంగా తీసుకురావడం జరుగుతుందనే ప్రమేయాన్ని ఈ సాంప్రదాయ సిద్ధాంతం తీసుకుంది. ఇక నెక్స్ట్ ఇంకో ప్రమేయం ఏంటంటే, ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. అంటే నిరుపయోగంగా మానవ వనరులు కానీ సహజ వనరులు కానీ నిరుపయోగంగా ఉండవు.
అన్ని వనరులు ఏదో ఒక అవసరానికి ఉపయుక్తంగా ఉంటాయి, ఏదో ఒక పనిలో మానవ వనరులు నిమగ్నమై ఉండడం జరుగుతుంది. తర్వాత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం పాత్ర తటస్థంగా ఉంటుందనేది మరొక ప్రమేయం. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం పాత్ర తటస్థంగా ఉంటుందంటే వస్తువుల కొనుగోళ్ళు అమ్మకాలు సజావుగా జరగడానికి మాత్రమే డబ్బు ఉపయోగపడుతుంది, కానీ అంటే వినిమయ మాధ్యంగా డబ్బును ఉపయోగిస్తాం, కానీ డబ్బుకున్న ఇతర విధుల గురించి ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు పరిగణలోకి తీసుకోలేదు. తర్వాత శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్లు నిజ వేతనం రేటు మీద ఆధారపడి ఉంటుంది. శ్రామికుల యొక్క సప్లై రేఖ, శ్రామికుల యొక్క డిమాండ్ రేఖని ఇక్కడ మనం గీసినాం. శ్రామికుల సప్లై మార్చగలిగే శక్తి నిజ వేతన రేటు మీద ఉంటుంది, శ్రామికుల డిమాండ్ను మార్చగలిగే శక్తి నిజ వేతనం మీద ఆధారపడి ఉంటుంది. అంటే శ్రామిక సప్లై డిమాండ్లు నిజ వేతన రేటు మీద ఆధారపడి ఉంటుంది. నిజ వేతన రేటు పెరిగితే శ్రామిక సప్లై పెరుగుతుంది, నిజ వేతన రేటు తగ్గితే శ్రామిక సప్లై తగ్గుతుంది. అదేవిధంగా నిజ వేతన రేటు పెరిగితే శ్రామిక డిమాండ్ తగ్గుతుంది, నిజ వేతన రేటు తగ్గితే శ్రామిక డిమాండ్ పెరుగుతుంది అనే విషయాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో పొదుపు పెట్టుబడులు వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలో పొదుపు కానీ పెట్టుబడి కానీ ఈ రెండింటినీ సమతౌల్యానికి తీసుకొచ్చే శక్తి పొదుపు పెట్టుబడులకు మాత్రమే ఉంటుందనేది సాంప్రదాయ ఆర్థికవేత్తల యొక్క మరొక ప్రమేయం. ఇక్కడ చూడండి పటంలో ఇన్వెస్ట్మెంట్ కరువు ఎడమ నుంచి కూడా కిందికి వాలుంది పెట్టుబడి రేఖ. తర్వాత సేవింగ్ కరువు అంటే పొదుపు రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోయే రేఖగా ఉంది. అంటే ఎక్కువ వడ్డీ ఉన్నప్పుడు పెట్టుబడి తక్కువగాను పొదుపు ఎక్కువగా ఉంటుంది, తక్కువ వడ్డీ ఉన్నప్పుడు పొదుపు తక్కువగాను పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రెండింటినీ సమానం చేసే శక్తి వడ్డీ రేటుకు ఉంటుందనే విషయాన్ని సాంప్రదాయ ఆర్థికవేత్తలు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంటే ఈ సిద్ధాంతం వివరణ అనేది కేవలం వస్తువుల మార్కెట్లో సమతౌల్యం, ద్రవ్య మార్కెట్లో సమతౌల్యం, శ్రామిక మార్కెట్లో సమతౌల్యం అని 3 భాగాలుగా చెప్పవచ్చు. ఆ సిద్ధాంతాన్ని ఆ విధంగా విభజించి చూడవచ్చు. సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగ సిద్ధాంతం ప్రకారం దీర్ఘకాలంలో ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత స్థితి ఉంటుంది. ఒకవేళ స్వల్పకాలంలో నిరుద్యోగ సమస్య అనేది ఆర్థిక వ్యవస్థలో తలెత్తితే, ఒక దేశంలో స్వల్పకాలంలో నిరుద్యోగ సమస్య అనేది వస్తే దానికి కారణం అధిక ద్రవ్య వేతనాలే నిరుద్యోగ సమస్యకు కారణమని పిగో అనే ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే నిరుద్యోగిత ఉంటుందో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య వేతనాలను, శ్రామికుల యొక్క ద్రవ్య వేతనాలను తగ్గించి ఎక్కువ మందికి పని కల్పించడం ద్వారా నిరుద్యోగాన్ని తొలగించి సంపూర్ణ ఉద్యోగితను దీర్ఘకాలంలో సాధించవచ్చు అనే విషయాన్ని పిగో అనే ఆర్థికవేత్త చెప్పడం వల్ల దీనిని పిగో వేతన తగ్గింపు విధానం, అధిక వేతనాలే నిరుద్యోగ సమస్యకు కారణమని, వేతన రేటును తగ్గించడం ద్వారా, ద్రవ్య వేతన రేటును తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించి సంపూర్ణ ఉద్యోగితను సాధించవచ్చు అనే విషయాన్ని తన వేతన తగ్గింపు విధానం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి పిగో యొక్క వేతన తగ్గింపు విధానం అంటాం దాన్ని. నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా వేతనాల తగ్గింపు గురించి పిగో అనే ఆర్థికవేత్త చెప్పడం, వేతనాలు తగ్గించినట్లయితే ఎక్కువ మందికి ఉద్యోగం లభిస్తుంది అని ఆయన వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 3 రకాల సమతౌల్యాలను మనం ఈ సిద్ధాంత వివరణకు తీసుకోవడం జరిగింది. వస్తువుల మార్కెట్లో పరిపూర్ణ పోటీ ఉన్నప్పుడు ఒక దేశంలోని వివిధ వస్తువుల యొక్క సప్లై డిమాండ్, మార్కెట్ సప్లై మార్కెట్ డిమాండ్లు సమతౌల్య ధరని నిర్ణయించడం జరుగుతుంది. అది వస్తువుల మార్కెట్లో సమతౌల్యానికి తీసుకురావడానికి డిమాండ్ సప్లై శక్తులు, పరస్పరం వ్యతిరేకమైన డిమాండ్ సప్లై శక్తులు సమతౌల్య స్థితికి వచ్చిన చోట ఏర్పడ్డ ధర ఈ రెండింటినీ సమానం చేస్తుంది. అదేవిధంగా ద్రవ్య మార్కెట్లో సమతౌల్యం, దేశంలోని పొదుపు పెట్టుబడులను
సమానం చేసే సాధనంగా వడ్డీ రేటు పనిచేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఎక్కువ వడ్డీ రేటు వద్ద పెట్టుబడి తక్కువగాను పొదుపు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. పెట్టుబడి ఏమో తక్కువ ఉంటుంది, పొదుపు ఏమో ఎక్కువగా ఉంటుంది. తక్కువ వడ్డీ రేటు వద్ద పొదుపు తక్కువగా ఉంటుంది, పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అధిక ధర స్థాయి వద్ద డిమాండ్ తక్కువగా ఉంటుంది, సప్లై ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధర స్థాయి వద్ద సప్లై తక్కువగా ఉంటుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ ధర స్థాయి ఎక్కువ కాలం ఉండదు, ఎక్కువ ధర స్థాయి ఎక్కువ కాలం ఉండదు. సమతుల్య అంటే డిమాండ్ సప్లైలు ఏ బిందువు వద్ద అయితే, ఏ పరిమాణం వద్ద అయితే సమానమైనయో ఆ ధర సమతుల్య ధర, అక్కడుండే వస్తురాశి సమతుల్య వస్తురాశిగా సంప్రదాయ ఆర్థికవేత్తలు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ వడ్డీ రేటు I1 వడ్డీ రేటు వద్ద పొదుపు ఎక్కువగా ఉంది, పెట్టుబడి తక్కువగా ఉంది. అదేవిధంగా I2 వడ్డీ రేటు వద్ద పొదుపు తక్కువగా ఉంది, పెట్టుబడి ఎక్కువగా ఉంది. ఈ రెండు ఎక్కువ కాలం ఉండవు. తక్కువ వడ్డీ రేటు ఎక్కువ కాలం కొనసాగదు, ఎక్కువ వడ్డీ రేటు ఎక్కువ కాలం కొనసాగదు. అవి దీర్ఘకాలంలో సమతుల్య వడ్డీ రేటు ఏ బిందువు వద్దనైతే పొదుపు పెట్టుబడులు సమానమైనయో ఆ బిందువు వద్ద నిర్ణయించబడ్డ వడ్డీ రేటు వద్దనే సమతుల్య వడ్డీ రేటు అనేది కొనసాగుతుంది. అంటే ఇక్కడ ద్రవ్య మార్కెట్లో సమతుల్యాన్ని వడ్డీ రేటు తీసుకొస్తుంది, వస్తు మార్కెట్లో సమతుల్యాన్ని మార్కెట్ డిమాండ్ మార్కెట్ సప్లైల చేత నిర్ణయించబడే సమతుల్య ధర తీసుకొస్తుంది. అదేవిధంగా శ్రామిక మార్కెట్లో సమతుల్యం అనేది ఇక్కడ ఈ పటంలో చూపించడం జరిగింది. LD అనేది శ్రామిక డిమాండ్ తెలిపే రేఖ, LS అనేది శ్రామిక సప్లైని తెలిపే రేఖ. వేతనం రేటుకు, నిజ వేతనం రేటుకు మరియు శ్రామిక సప్లైకి అనులోమ సంబంధం ఉంటుంది. ఇక్కడ సంప్రదాయ ఆర్థికవేత్తలు వేతనం రేటు అనే పదాన్ని నిజ వేతనం రేటు అన్నారు. అంటే ద్రవ్య వేతనంపై ధరల స్థాయి భాగిస్తే నిజ వేతనం రేటు వస్తుంది. నిజ వేతనం రేటు పెరిగితే శ్రామిక సప్లై పెరుగుతుంది, నిజ వేతనం రేటు తగ్గితే శ్రామిక సప్లై తగ్గుతుంది. అదేవిధంగా నిజ వేతనం రేటు పెరిగితే శ్రామిక డిమాండ్ తగ్గుతుంది, నిజ వేతనం రేటు తగ్గితే శ్రామిక డిమాండ్ పెరుగుతుంది. అంటే తక్కువ వేతనం వద్ద ఎక్కువ మందికి పని లభిస్తుంది, ఎక్కువ వేతనం వద్ద తక్కువ మందికి పని లభిస్తుంది. అది శ్రామిక డిమాండ్. ఎక్కువ వేతనం వద్ద ఎక్కువ కాలం ఎక్కువ మంది పనిచేయడానికి సిద్ధపడతారు, తక్కువ వేతనం వద్ద తక్కువ కాలం లేదా తక్కువ మంది పనిచేయడానికి సిద్ధపడతారు. అయితే ఈ శ్రామిక డిమాండ్ శ్రామిక సప్లైల్ని సమానం చేసే సాధనంగా నిజ వేతన రేటును తీసుకోవడం జరిగింది. సాంప్రదాయ ఆర్థికవేత్తలు శ్రామిక సప్లై డిమాండ్లు నిజ వేతన రేటు మీద ఆధారపడి ఉంటాయని చెప్పడం జరిగింది. నిజ వేతన రేటు అంటే ద్రవ్య వేతనంపై సాధారణ ధరల స్థాయి వేసి భాగిస్తే నిజ వేతన రేటు వస్తుంది. ఇది శ్రామికుల కొనుగోలు శక్తిని తెలియజేస్తుంది. నిజ వేతన రేటుకు శ్రామిక సప్లైకి మధ్యన అనులోమ సంబంధం ఉంటుంది. నిజ వేతన రేటుకు శ్రామికుల డిమాండ్కు మధ్యన విలోమ సంబంధం ఉంటుంది. శ్రామిక డిమాండ్ సప్లైలు సమానం కావడం వలన దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగిత సమతుల్యం అనేది ఏర్పడుతుంది. అంటే దీర్ఘకాలంలో W/P వేతనం వద్ద సమతుల్యం అనేది ఏర్పడి సంపూర్ణ ఉద్యోగిత స్థాయి ఏర్పడుతుందనే విషయాన్ని ఇక్కడ సంప్రదాయ ఆర్థికవేత్తలు పేర్కొనడం జరిగింది. సమతుల్యం అనేది ఒకవైపు వస్తు మార్కెట్లో సమతుల్యం, మరొక వైపు ద్రవ్య మార్కెట్లో సమతుల్యం, ఇంకొక వైపు శ్రామిక మార్కెట్లో సమతుల్యం ఏర్పడడం ద్వారా సమతుల్య ఉద్యోగిత స్థాయి ఏర్పడుతున్న విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ చివరి పటం మూడో పటంలో LD అనేది శ్రామిక డిమాండ్ రేఖ, LS అనేది శ్రామిక సప్లై రేఖ, ఈ అనే బిందువు వద్ద శ్రామిక డిమాండ్ సప్లై రేఖలు ఖండించుకోవడం జరిగింది. కాబట్టి ఈ బిందువు వద్ద సంపూర్ణ ఉద్యోగిత స్థాయి ఏర్పడ్డది. ON అనేది సమతుల్య ఉద్యోగిత స్థాయి, W/P అనేది సమతుల్య నిజ వేతన రేటు. శ్రామిక సప్లై శ్రామిక డిమాండ్ కంటే ఎక్కువగా ఉంటే నిజ వేతన రేటు తగ్గి శ్రామికుల డిమాండ్ను పెంచుతుంది. ఒకవేళ నిజ వేతన రేటు చాలా తక్కువ ఉంటే అప్పుడు శ్రామికుల డిమాండ్ పెంచుతుంది.
అదేవిధంగా శ్రామిక సప్లై శ్రామిక డిమాండ్ కంటే తక్కువగా ఉంటే నిజ వేతన రేటు పెరిగి శ్రామిక సప్లైని పెంచుతుంది. అంటే తక్కువ వేతనం వద్ద వేతన రేటు పెరగాల్సి వస్తుంది, ఎక్కువ వేతన రేటు వద్ద వేతన రేటు తగ్గాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి రెండు పరస్పరం సమానంగా లేవు. ఎక్కువ వేతనం వద్ద డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది. అంటే అధిక సప్లై వలన వేతన రేటు తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ W/P2 వేతనం వద్ద సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అధిక డిమాండ్ కారణంగా ఇక్కడ వేతనం పెంచాల్సి వస్తుంది, అధిక సప్లై కారణంగా ఇక్కడ వేతనం తగ్గాల్సి వస్తుంది. మొత్తం మీద W/P నిజ వేతన రేటు వద్ద సంపూర్ణ సమతౌల్య ఉద్యోగిత స్థాయి అనేది ఏర్పడుతుందనేది సంప్రదాయ ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. ఇలా వేతన రేట్లోని మార్పుల ద్వారా శ్రామిక సప్లై డిమాండ్లు సమానం అవుతాయి అనే విషయాన్ని రేఖాత్మకంగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు వివరించడం జరిగింది. ఆర్థిక వ్యవస్థల సంపూర్ణ ఉద్యోగిత స్థితి ఏర్పడాలంటే పొదుపు పెట్టుబడులు సమానంగా ఉండాలి. పొదుపు పెట్టుబడుల్లో అసమతౌల్యం ఏర్పడితే దాని ద్వారా వడ్డీ రేటు ద్వారా సమతౌల్య స్థితికి తీసుకురావడం అనేది జరుగుతున్న విషయాన్ని ద్రవ్య మార్కెట్లో సమతౌల్యం ద్వారా వివరించడం జరిగింది. సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం కేవలం వినిమయ మాధ్యంగా మాత్రమే పనిచేస్తుంది. ఈ కారణం వలన ద్రవ్య సప్లైలో వచ్చే మార్పుల వలన నిజ వేతనాలు కానీ ఒక దేశంలోని ఉత్పత్తి కానీ ఉద్యోగితలు కానీ మారవు అని సాంప్రదాయ ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. అయితే ఈ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని జాన్ మేనార్డ్ కీన్స్ అనే ఆధునిక ఆర్థికవేత్త నిశితంగా విమర్శించడం జరిగింది. కీన్స్ ప్రకారం ఈ సిద్ధాంతంలో ఉన్న ప్రమేయాలన్నీ వాస్తవికతకు విరుద్ధంగా ఉన్నాయి. అవాస్తవికమైన ప్రమేయాల మీద ఆధారపడమే ఈ సిద్ధాంతం మీద ఉన్న ప్రధానమైన విమర్శలుగా చెప్పవచ్చు. మరి మొదటి విమర్శ ఏంటంటే సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఊహించినట్లు సంపూర్ణ ఉద్యోగిత సాధారణ స్థితి కాదు. ఏ దేశంలోనైనా, ఎంత అభివృద్ధి చెందిన దేశంలోనైనా సంపూర్ణ ఉద్యోగిత సాధించడం అనేది అసాధారణ స్థితి. ఎంత అభివృద్ధి చెందిన దేశంలోనైనా ఎంతో కొంత నిరుద్యోగిత ఉంటుంది. నిరుద్యోగితతో కూడిన సమతౌల్య ఉద్యోగిత స్థితి గురించి కీన్స్ వివరించడం జరిగింది. సంపూర్ణ ఉద్యోగిత స్థితి అనేది సాధారణ స్థితి కాదు అనేది కీన్స్ యొక్క అభిప్రాయం. అయితే 1929-30 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్, గొప్ప ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడింది. ఈ ఆర్థిక మాంద్య కాలంలో సంపూర్ణ ఉద్యోగిత స్థితి సాధారణ స్థితి అనే ప్రమేయం అనేది అవాస్తవమైంది అని రుజువైపోయింది. ఆ గొప్ప ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు 1929-30 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు దేశంలోని పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. మార్కెట్లో ఎక్కడ చూసినా వస్తువులు ఉన్నాయి, కానీ ఎవరికీ పని లేదు. అందరూ నిరుద్యోగులయ్యారు. అన్ని కంపెనీలు మూతపడ్డాయి. శ్రామికుల వద్ద కొనుగోలు శక్తి లేదు, ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు. మార్కెట్లో వస్తువులు ఉన్నాయి. అంటే సార్వత్రిక అత్యుత్పత్తి ఏర్పడింది, నిరుద్యోగిత ఏర్పడింది. ఈ రెండు కూడా ఉండవనేది సాంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయం. కానీ అవి ఉంటాయి అనే విషయాన్ని ఆర్థిక మాంద్యం అనేది నిరూపించింది. కాబట్టి సాంప్రదాయవాదుల సిద్ధాంతమే అవాస్తవం అనే విషయాన్ని ఈ 29-30 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆర్థిక మాంద్యం నిరూపించింది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం పాత్ర తటస్థంగా ఉంటుందనే ప్రమేయాన్ని కూడా కీన్స్ విమర్శించడం జరిగింది. ద్రవ్య సప్లైలో మార్పులు వచ్చినప్పుడు వడ్డీ రేటులో మార్పుల ద్వారా నిజ వేతనాలు తర్వాత ఉత్పత్తి ఉద్యోగితలు మారుతాయని కీన్స్ వివరించడం జరిగింది. ద్రవ్య సప్లైలో మారితే ఆ ద్రవ్య సప్లై అనేది పొదుపులను మారుస్తుంది. పొదుపులు అనేవి మారితే వడ్డీ రేట్లో మార్పు వస్తుంది. ద్రవ్య సప్లైలో మార్పుల కారణంగా దేశంలో పొదుపులు మారుతాయి. పొదుపులు మారినప్పుడు పెట్టుబడులు కూడా మారుతుంటాయి. దాని ఫలితంగా వడ్డీ రేటు కూడా మారే అవకాశం ఉంది. తర్వాత ఇంకో విమర్శ ఏంటంటే సాంప్రదాయ సిద్ధాంతంలోని వేతన తగ్గింపు విధానం కూడా కీన్స్ పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. కార్మిక సంఘాలు ఎల్లప్పుడూ అధిక వేతనం పెంపుదలను కోరుకుంటాయే కానీ
వేతనాల తగ్గింపు కోసం వేతనాల తగ్గింపును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవు. అధిక వేతనాల కోసం శ్రామికులు ఉద్యమాలు చేస్తారే తప్ప వేతనాల తగ్గింపును ఏ శ్రామిక సంఘం కూడా అంగీకరించదని కీన్స్ వివరించడం జరిగింది. తర్వాత కీన్స్ ప్రకారం పొదుపు అనేది వడ్డీ రేటు మీద ఆధారపడదు, అది కేవలం ఆదాయ స్థాయి మీద ఆధారపడి ఉంటుందని చెప్తాడు. అంటే ఎంత వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నా కూడా ప్రజలు వారి యొక్క కనీస అవసరాలు తీరకుండా తమ దగ్గర ఉన్న డబ్బును ఎవరికి అప్పు ఇవ్వడం అనేది జరగదు. ఎంత వడ్డీ రేటు తక్కువ ఉన్నా కూడా తమ అవసరాలు తీరిన తర్వాత పొదుపు చేయకుండా ఉండలేరు. అంటే పొదుపు అనేది వడ్డీ రేటు మీద కాదు, వాళ్ళ ఆదాయ స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. ఆదాయ స్థాయి పెరుగుతూ ఉంటే పొదుపు పెరుగుతుంది, ఆదాయ స్థాయి తగ్గుతుంటే పొదుపు తగ్గుతుంది తప్ప వడ్డీ రేటును బట్టి పొదుపు మారదు అని కీన్స్ సాంప్రదాయ సిద్ధాంతాన్ని విమర్శించడం జరిగింది. అదేవిధంగా శ్రామిక సప్లై అనేది నిజ వేతనాల మీద కాకుండా ద్రవ్య వేతనాల మీద ఆధారపడి ఉంటుంది. కార్మికులు ఎల్లప్పుడూ కూడా అధిక ద్రవ్య వేతనం కోరుకుంటారే కానీ ఆ ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి గురించి పట్టించుకోరు. ఒక దగ్గర పనిచేసేదానికంటే మరొక దగ్గర పనిచేస్తే ఎక్కువ ద్రవ్య వేతనం వస్తుందా లేదా అని చూస్తారు తప్ప అక్కడ పోయి పనిచేయడం వల్ల అక్కడ ఉండే ఖర్చులు ఎక్కువైతాయి, దాంట్లో మిగిలేది ఏముండదనే విషయాన్ని శ్రామికులు పట్టించుకోరు. ఒక దగ్గర కంటే మరొక దగ్గర పనిచేయడం వల్ల అధిక ద్రవ్య వేతనం వచ్చినప్పుడు అధిక ద్రవ్య వేతనాన్ని ఆశించి శ్రామికులు ఇంకొక చోటికి మారడం అనేది జరుగుతుంది. అంటే శ్రామిక సప్లై అనేది నిజ వేతనాల మీద కాకుండా ద్రవ్య వేతనాల మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా సాంప్రదాయవాదుల దీర్ఘకాలిక విశ్లేషణను కూడా కీన్స్ నిశితంగా విమర్శించడం జరిగింది. దీర్ఘకాలంలో అందరూ చనిపోయేవారే, అందరూ మరణించేవారే, దీర్ఘకాలంలో అందరూ మరణిస్తారు. కానీ కీన్స్ అభిప్రాయాన్ని బట్టి స్వల్పకాలిక సమస్యలను వివరించి ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపాలని కీన్స్ యొక్క అభిప్రాయం. దీర్ఘకాలంలో అందరం చనిపోయే వాళ్ళమే, దీర్ఘకాలిక విశ్లేషణ గాడు ప్రాముఖ్యాన్ని ఇచ్చేది. రాబోయే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కాలంలో మనం బాగా బతకాలనే కాదు, ప్రస్తుతం ఎలా బతకాలనే విషయానికి పరిష్కారం చూపాలి. ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించి ముందుకు పోవాలి. కానీ ఓపిక పడితే ఒక 20 సంవత్సరాల తర్వాత మనం బాగా బతకం, ఇప్పుడు కష్టపడ్డా పర్వాలేదు అప్పుడు బాగా బతకం అనే ఆలోచన ఉండకూడదు అని కీన్స్ యొక్క అభిప్రాయం. అంటే కీన్స్ స్వల్పకాలిక సమస్యలను వివరించి ఆ సమస్యకు పరిష్కార మార్గాలను చూపాలని చెప్తాడు తప్ప దీర్ఘకాలంలో అన్నీ సక్రమంగా ఉంటాయని చెప్పడం సరైంది కాదు అని కీన్స్ యొక్క విమర్శ. పై విధంగా సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగ సిద్ధాంతాన్ని కీన్స్ నిశితంగా విమర్శించి దాని స్థానంలో ఆధునిక ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతాన్ని కీన్స్ వివరించడం జరిగింది. మరి ఆ కీన్స్ యొక్క ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం, దాన్నే కీన్స్ యొక్క సార్థక డిమాండ్ భావన అంటాం. దీని గురించి తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్.